చేస్తామని అనౌన్స్ చేస్తారు. సో ఎట్లాంటి కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు బ్రో మెగాస్టార్ నుంచి? మెగాస్టార్కి యాక్చువల్గా ఆ కామెడీ అంత సెట్ కాదని చెప్పాలనుకుంటున్నా. బికాస్ మనం లాట్ ఆఫ్ మూవీస్ చూసాం. సో బాస్ని ఎప్పుడు కూడా మనం యాక్షన్ దాంట్లోనే చూడాలి. ఆయన ఫైట్స్ కానీ, ఆయన సాంగ్స్, ఆయన డ్యాన్స్, మెయిన్ మనకు కావాల్సిన డ్యాన్స్, సాంగ్స్ ఇటైతే చాలు. సో కామెడీ జోనర్ కాకుండా కొంచెం యాక్షన్ జోనర్లో పెడితే బాగుంటుంది. ఓకే. సో కామెడీ విషయానికి వస్తే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ బెటరా, లేకపోతే ఉన్న యాక్షన్ మెసేజ్ ఓరియంటెడ్ బెటరా? ఆఫ్ కోర్స్ ఇప్పుడు మెసేజ్ ఓరియంటెడ్ అంటే ఎవరు చూస్తారు బ్రో. ప్రజెంట్ అందరూ ఫ్యామిలీ, ఒక ఫ్యామిలీ మూవీ అంటే కనుక నలుగురు ఫ్యామిలీ వచ్చి చూస్తున్నారు అనమాట. మెసేజ్ ఓరియంటెడ్ అంటే కనుక ఫ్యామిలీలో ఒకరు ఇద్దరు వచ్చి చూస్తున్నారు అనమాట. సో ప్రజలందరూ కూడా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కావాలంటున్నారు. సో అందుకే 300 కోట్లు రిలీజ్ అయింది సంక్రాంతికి వస్తున్నాము. గేమ్ చేంజర్లో మెసేజ్ ఓరియంటెడ్ ఇచ్చారు, అది 100 కోట్లు కూడా రాలేదు. సో కంపారిజన్ ఇక్కడ తెలిసిపోతుంది. ఇది గరణ మోడ్ 2లో ఉండే అవకాశం ఉందా? గరణ మోడ్లో బేబచ్చాన్ కామెడీ ఉంటుంది కదా. గరణ 2లో బీభత్సమైన కామెడీ ఉంటుంది కరెక్టే. బట్ ఆ సినిమాకి ఈ సినిమాకి చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే అప్పుడు డైరెక్షన్ వేరు, ఇప్పుడు డైరెక్షన్ వేరు కదా. అంటే ఏజ్ రీచ్ ఆయన ఎంత కామెడీ పండించగలుగుతారంటారా? ఆయన కామెడీ చాలా బాగుంటుంది. ఎగ్జాంపుల్ కొంతమంది హీరోస్ చూస్తే కనుక ఆయన కామెడీ చేయకపోయినా మనకు నవ్వు వచ్చేస్తుంటుంది. లైక్ వెంకటేష్ గారు, అలాంటి హీరోస్ను మనం చూస్తేనే, నాని గారిని కానీ రెండు రోజులు చూస్తే మనకి చూడగానే నవ్వు వచ్చేస్తుంది. సో ఈయనకి ఆ టైప్ సెట్ కదామని చెప్పి అనుకుంటున్నా. మనకు బాస్ని చూస్తే ఎప్పుడు కూడా యాక్షన్ గుర్తొస్తుంది. అయితే అనిల్ రావుపూడి గారికి స్క్రిప్ట్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి. అయితే అంతే, ఒక పటాస్, ఒక భాగవత్ కేసు అలాంటి మూవీ. అంటే మహేష్ బాబు సరిలేరు నీకెవరో సినిమా మరి సూపర్ హిట్టే కదా. అది చాలా కామెడీ ఉంటుంది కదా సినిమాలో. సినిమా సూపర్ హిట్ తప్ప బ్లాక్ బస్టర్ కాదు అది. అంటే కామెడీ బాగానే ఉంటుంది కదా అందులో కూడా. కామెడీ మహేష్ బాబు గారు కూడా చేశారు కదా. బట్ మనం చూసుకున్న అలా వైకుంఠపురం సినిమాతో తట్టుకోలేకపోయింది కదా సర్లేరు నీకెవరు. అక్కడ మహేష్ బాబు ఉన్నాడు కాబట్టి సినిమా అంత ఆడింది. అదే మహేష్ బాబుని కాకుండా కమల్ హాసన్ పెట్టండి, సినిమా ఎంత ఆడుతుంది మీకే తెలుస్తుంది. సో అంటే చిరంజీవి గారికి కూడా అయితే స్ట్రాంగ్గా ఉంటుంది స్క్రిప్ట్ అయితే. బాస్కి మెయిన్ సాంగ్స్, డ్యాన్స్, ఫైట్స్. సో అనిల్ రావుపూడి ఎంతవరకు సక్సెస్ అవుతాడు అనుకుంటున్నారు అయితే? అదే ఇక చూసుకోవాలి. మరొక ఠాగూర్, ఇంద్ర అలాంటి మూవీ ఎక్స్పెక్ట్ చేస్తాం అనమాట బాస్ దగ్గర నుంచి. అంటే బడ్జెట్ అయితే తక్కువ అవ్వచ్చు కానీ రాబడి అయితే బాగానే ఉంటుంది అంటారా సినిమాకి? అంటే అనిల్ రావుపూడి లో బడ్జెట్లోనే పని కానీ చేస్తారు కదా బాగా. అంటే కామెడీ కంటే లో బడ్జెట్లో అయిపోతుంది, కానీ యాక్షన్ సీక్వెన్స్ అంటే కొంచెం బడ్జెట్ పరంగానే ఉంటుంది కదా. సో మనం చూసుకుంటే లాస్ట్ 2-3 మూవీస్ కూడా చిరంజీవి గారి 100 కోట్లు దాటిన సినిమాలు ఉన్నాయన్నమాట. సో దాని తగ్గట్టే ప్రొడక్షన్ కూడా అవుతుందని చెప్పి అనుకుంటున్నాను. మెసేజ్ అయితే ఉంటుంది సినిమాలో, మెసేజ్ అయితే ఉంటుంది అంటారా? 100% మెసేజ్ అయితే ఏదో ఒకటి ఇవ్వడం అయితే జరుగుతుంది.